నమస్కారం, శ్వేత న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. కాంగ్రెస్ పాలనలో హామీలు అటకెక్కాయి. నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కల్లకుంట్ల సంజయ్. 79 మంది లబ్ధిదారులకు 11,68,000 రూపాయల విలువ చేసే చెక్కులు పంపిణీ. బండి భగీరథ ఆచూకీ కోసం లుకౌట్ నోటీసు జారీ చేసిన పోలీసులు, గాలింపు చర్యలు ముమ్మరం చేసిన పోలీసులు. కరీంనగర్ 2 టౌన్ సిఐ సృజన ఆధ్వర్యంలో భగీరథ ఇంట్లో తనిఖీలు. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు. లీటర్పై 3 రూపాయలకు పైగానే పెంపు. పెరిగిన ధరపై ఆందోళన చేపట్టిన వామపక్షాలు. మైనర్ బాలికను అత్యాచారం చేసిన బండి సాయి భగీరథ వెంటనే అరెస్ట్ చేయాలి. కరీంనగర్ సిపిఎం ఆధ్వర్యంలో వామపక్షాల రౌండ్ టేబుల్ సమావేశం. నైతిక బాధ్యత వహిస్తూ భగీరథ తండ్రి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్. పేదలకు అండగా సీఎం రిలీఫ్ ఫండ్ కొనసాగుతోందని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కోరుట్ల, మెట్పల్లి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం మండలాలకు చెందిన 79 మంది లబ్ధిదారులకు 11,68,000 రూపాయలు విలువ చేసే సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కలుగుతోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన వృద్ధాప్య పెన్షన్లు, రైతు బంధు, విద్యార్థులకు సంబంధించిన పథకాలు అమలు కావడం లేదని విమర్శించారు. అలాగే బీజేపీ నేత బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ రాజకీయ విమర్శలు చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం యువత ముందుకు రావాలని, భవిష్యత్తులో తెలంగాణ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నిరుపేదలకు అండగా నిలబడిందని తెలిపారు. ముస్లింలకు 2,000 కేసీఆర్ 2,000 సరిపోదు, నేను 4,000 ఇస్తానడా? ఇచ్చిన వాళ్ళకన్నా ఇప్పుడు 3 ఏళ్ళు అయింది, కరెక్ట్ 3 ఏళ్ళు అయిపోయింది. రైతులకు మోసము, కరెంటు మోసము, విద్యార్థులకు మోసం తప్ప ఇంకేం లేదు. ఏదనంటే ఫ్రీ బస్ ఇచ్చిన. దయచేసి మీ అందరిని కోరదు ఒకటే, అందుకొరకే మన పిల్లలకి వచ్చే తెలంగాణని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత పెద్దల మీద ఉంటుంది. ఓట్లేసి పెద్దోళ్ళు, చిన్నపిల్లలకు ఓటేనికి రాదు. సో మంచి తెలంగాణ కావాలంటే మళ్ళీ మన సార్ రావాలి. ప్లస్ దేవుడు చూస్తా ఉన్నాడు. మీరు చూసినరా ఈ మధ్య ఈ వారం రోజుల్లో ఏం జరిగిందో చూసినరా? ఒక నాయకుడు బండి సంజయ్ అని మంత్రి అయినా తెలుసా మీకైనా? ఒక 10 రోజుల క్రితమే, అంటే ఆయనకి సబ్జెక్ట్ ఉండదు, ఏం మాట్లాడలేదు, ఎప్పుడు గలీజ్ మాట్లాడతాడు. కేటీఆర్ గారిని, కేసీఆర్ కొడుకుని ఏమన్నా అంటే, నువ్వు అసలు తండ్రికి పుట్టినవా, నీ పుట్టగా ఏంది అని అడిగిండు. అయినాక 2 రోజులకే 3 రోజులకో ఒక ఆడపిల్ల పాప వాళ్ళ కొడుకు మీద, ఎవరు బండి సంజయ్ కొడుకు పేరు మీద లైంగిక వేధింపులు చేసిందని కేసు పెట్టింది. ఆ కేసు పెట్టినాక ఏం చేసింది తెలుసా? ఆయననే బండి సంజయ్ ఆయన కేసు వేసిండు. బండి సంజయ్ ఏమనేసింది తెలుసా? నా కొడుకుతో నా పేరు పెట్టకూడదని చెప్పి రాసిండు. అంటే కేటీఆర్ నేమో నీ పుట్టుక ఎవరిదని అడిగిండు, ఇప్పుడు తన పుట్టుకనే వద్దని చెప్పేసి అన్నాడు. చూసినా దేవుడు ఎందుకు గొప్పడో, దేవుడు ఎట్లా గమనిస్తాడో. మనం చేసే ఒక్కొక్క పనికి దేవుడు కర్మకు మళ్ళీ రిటర్న్ ఇస్తాడు. మైనర్ బాలికపై లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్ దేశం దాటిపోకుండా పోలీసులు లుకౌట్ నోటీసు జారీ చేశారు. అతని కోసం 5 బృందాలు గాలిస్తున్నాయి. భగీరథపై ఇప్పటికే పోక్సో కేసు నమోదైంది. అతనితో టచ్ లో ఉన్న వారిపై స్నేహితులు, బంధువులు ఇళ్లపై పోలీసులు నిఘా ఉంచినట్లు సమాచారం. ఇందులో భాగంగా కరీంనగర్ 2 టౌన్ సిఐ సృజన్ ఆధ్వర్యంలో జ్యోతినగర్లోని భగీరథ్ నివాసంలో తనిఖీలు చేపట్టారు. పడుకుంది పాప, లైట్ వస్తారా?
దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్పై సగటున ₹3, డీజిల్పై ₹3 పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు శుక్రవారం ఉదయం నుండి అమల్లోకి వచ్చాయి. దీంతో పెరిగిన పెట్రోల్ ధరలతో వాహనదారులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. అయితే పెంచిన పెట్రోల్ ధరలను నిరసిస్తూ వామపక్షాలు ఆందోళనకు దిగాయి. పెరిగిన పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించాలంటూ డిమాండ్ చేశాయి. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు పెరిగాయి. అయినప్పటికీ ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు దాదాపు 11 వారాల పాటు ఇంధన ధరలను స్థిరంగా ఉంచాయి. అయితే అవి తీవ్ర ఆర్థిక ఒత్తిళ్లు ఎదుర్కొంటున్న నేపథ్యంలో లీటర్కు ₹3 పెంచి వాహనదారులపై కొంత భారాన్ని మోపాయి. 2022 ఏప్రిల్ నుంచి పెట్రోల్ డీజిల్ ధర దాదాపు మారలేదు. అయితే లోక్సభ ఎన్నికలకు ముందు 2024 మార్చిలో లీటర్కు ₹2 చొప్పున తగ్గించాయి. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో ఇంధన ధరలు పెరుగుతున్నాయంటూ ఇటీవల పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే సరిపడా నిల్వలు ఉన్నాయంటూ కేంద్రం వాటిని ఎప్పటికప్పుడు తోసిపుచ్చుతూ వచ్చింది. కాగా ఈ ప్రకటనలకు ముందే ఇంధన ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందనే వార్తల దేశంలోని వాహనదారులను ఆందోళనకు గురిచేశాయి. దీంతో పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరారు. ఈ క్రమంలో కొన్ని బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. పెట్రోల్ డీజిల్ ధరల పెంపై కరీంనగర్ లో కమ్యూనిస్టులు బగ్గుమన్నారు. కరీంనగర్ లో కమాన్ చౌరస్తాలో సిపిఐ నేతలు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. పెట్రోల్ డీజిల్ పై ₹3 పెంచిన ప్రధాని మోదీ వైఖరిపై మండిపడ్డారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 5 రాష్ట్రాల ఎన్నికల కోసం కొన్ని రోజులు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచలేదన్నారు. కానీ 5 రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి ప్రజలపై భారం మోపాలని ఫైర్ అయ్యారు. పెట్రోల్ డీజిల్ ధరల భారంతో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే ప్రమాదం ఉందన్నారు. కావున పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. లేకుంటే పెద్ద ఎత్తున సిపిఐ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. 5 రాష్ట్రాల ఎన్నికలు అయిన తర్వాత ఎన్నికల ముందు ఈ ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి సంక్షోభ ఫలితంగా ఇరాక్తో అమెరికా యుద్ధం జరగడం వల్ల క్రూడ్ ఆయిల్ ధర విపరీతంగా పెరిగి దొంగ ఒప్పందం చేసుకొని సామ్రాజ్యవాదానికి అనుకూలంగా చేసినటువంటి నరేంద్ర మోడీ అప్పుడు ఎన్నికల ముందు రేట్లు పెంచాల్సిన అవసరం వస్తే ఎన్నికల్లో ఓడిపోతానని 5 రాష్ట్రాలలో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈరోజు ₹3 పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం అనేది జరిగింది. వెంటనే ఇది సామాన్యులకు అనుకూలమైన వ్యతిరేకమైనటువంటి విధానాలు తీసుకురావడం జరిగింది. వెంటనే పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని భారత కమ్యూనిస్టు పార్టీ కరీంనగర్ జిల్లా తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ ఈరోజు సామాన్యుడి యొక్క నడ్డి విరచడం అనేది జరుగుతుంది. నిత్యావసర ధరలు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఈరోజు నరేంద్ర మోడీ తన అనుసరిస్తున్న విధానాలు ముందుగానే ఈరోజు మీరు బంగారం కొనొద్దు, ప్రయాణాలు చేయొద్దు, ఇతర దేశాలకు పోవద్దు, డీజిల్ వాడద్దు, అట్లాగే నూనెలు వాడద్దు అని చెప్పి ఈరోజు ప్రజలకు ఆంక్షలు పెట్టడం అనేది జరుగుతుంది. కేంద్రంలో పరిపాలిస్తున్నాడు బీజేపీ ప్రభుత్వం. నేడు 5 అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత అంతకు ముందేమో మనకు సరిపడిపోయేంత చమురు ఉన్నదని చెప్పి ఎన్నికలు కాగానే మా ప్రజలపైన భారీ ఎత్తున భారం మోపడం జరిగింది. ఈ సందర్భంగా పెట్రోల్, డీజిల్ అట్లాగే గ్యాస్ ధరలు పెంచి నేడు పేద ప్రజలు ఈరోజు ఏది కొనుక్కుందామన్నా, ఏది వండుకుందామన్నా కూడా నిత్యావసర సరుకులు కానీ అలాంటి ఏవైనా కూడా ప్రజలపై తీవ్రమైన భారం పడడం వల్ల నేడు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వం వెంటనే రానున్న రోజులలో తగిన బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. పెరిగిన పెట్రోల్ ధరలను నిరసిస్తూ సిద్దిపేట జిల్లా బెజ్జంకిలో సిపిఐ ఆందోళనకు దిగింది. ఆటోకు తాళ్లు కట్టి లాగుతూ నిరసన వ్యక్తం చేసింది. పెరుగుతున్న ఇంధన ధరల ప్రభావంతో నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం పెరిగి సామాన్య మధ్యతరగతి ప్రజలపై తీవ్రమైన ఆర్థిక భారం పడుతోందని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించి ప్రజలకు ఉపశమనం కల్పించాలని నాయకులు డిమాండ్ చేశారు. పెరుగుతున్న ధరల వల్ల రవాణా ఛార్జీలు,
సరుకు రవాణా వ్యయాలు పెరిగి ప్రతి కుటుంబ జీవనం వ్యయం అధికమవుతుందన్నారు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు మేలు చేసే విధానాలు అవలంబిస్తోందని విమర్శించారు. పిలుపు మేరకు పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని మరి ఈరోజు ఆటోతో మరి వినూత్నమైనటువంటి నిరసన తెలపడం జరిగింది. ఈ కేంద్రంలోకి వచ్చినటువంటి మరి నరేంద్ర మోడీ ప్రభుత్వం అనేక సార్లు డీజిల్, పెట్రోల్, గ్యాస్, నిత్యావసర ధరలు పెంచుకుంటూ సామాన్యులను నడ్డివేస్తూ ఉంది. ఇలా మొన్న దక్షిణాది రాష్ట్రాల్లో 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో మరి ఇరాక్ యుద్ధం నేపథ్యంలో మరి మనకు చమురు సంస్థలు నిల్వగా ఉన్నాయి. మనకు ఎక్కడ కూడా మరి డీజిల్, పెట్రోల్ కొరత లేదని గొప్పలు చెప్పినటువంటి నరేంద్ర మోడీ మరి ఈ రోజు నిన్న హైదరాబాద్ నగరానికి వచ్చి పొదుపు మంత్రం పాటించడం ఎలాంటి సిగ్గుచేటు. ఇలా చాత కాకపోతే కుర్చీ మీదకి దిగాలే తప్ప ఇలా ఒక దేశ స్థాయిలో ఒక జాతీయ ప్రధానమంత్రి, భారతదేశ ప్రధానమంత్రి పొదుపు మంత్రం వల్లించడం దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. ఇలా మరి పేద ప్రజలపై అనేకమైన భారాలు మోస్తూ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తూ మరి బడా పెట్టుబడి మైనర్ బాలికపై అత్యాచారం చేసి బండి సాయి భగీరథను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు నగర సిపిఎం నగర కార్యదర్శి గుడికందుల సత్యం. బండి భగీరథను అరెస్ట్ చేయాలి, బండి సంజయ్ వెంటనే తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలంటూ వామపక్ష పార్టీలో ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సిపిఎం జిల్లా కార్యాలయం జరిగిన ఈ సమావేశానికి నగర సిపిఎం కార్యదర్శి గుడికందుల సత్యం అధ్యక్షత వహించగా వామపక్షాల నేతలు పాల్గొని చర్చించారు. మైనర్ బాలికను అత్యాచారం చేసిన నిందితులు గత 8 రోజులుగా తప్పించుకు తిరుగుతుంటే బండి భగీరథను ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు వామపక్ష నేతలు. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ తన అధికార పలుకుబడి ఉపయోగించి కేసులు తప్పుదో పట్టిస్తున్నాడని ఆరోపించారు. ఈ సంఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ బండి సంజయ్ తక్షణమే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇక పోక్సోలు కేసులో నిందితుడిని తక్షణమే కోర్టులో హాజరుపరిచి విచారణ జరిపించి జైలుకు పంపించాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వం సిక్ పేరుతో కాలయాపన చేస్తోందని దుయ్యబట్టారు. సాయి భగీరథ్ మీద కేసు బుక్ అయినటువంటి మైనర్ బాలిక పైన అత్యాచారం చేసిందని రాష్ట్రంలో కాకుండా దేశంలో కూడా సంచలనం సృష్టించింది. ఆ సందర్భంగా వాళ్ళ బాధిత కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి వాళ్ళు పోలీస్ స్టేషన్ల చుట్టూ బండి సంజయ్ ఇంటి చుట్టూ తిరిగినా కూడా ఎలాంటి న్యాయం జరగడం లేదు. దీని వెనుక ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి దీనికి హోమ్ మినిస్టర్గా ఉన్నాడు. భగీరథ్ వాళ్ళ తండ్రి కూడా కేంద్ర హోమ్ మినిస్టర్గా పనిచేస్తుండు. కానీ అయినా కూడా ఆ సంబంధిత బాలికకు ఎలాంటి న్యాయం జరగడం లేదు. ఎందుకంటే వీరు ఇటు కాంగ్రెస్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి హోమ్ మినిస్టరు, అటు బీజేపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి బండి సంజయ్ హోమ్ మినిస్టరు, ఎందుకో వీళ్ళిద్దరి మీద అనుమానం కలుగుతుంది. అసలు ఇప్పుడు ఈ రాష్ట్రంలో రానున్న రోజులలో బాలికల మీద కానీ ఇతర మహిళల మీద అత్యాచారాలు జరిగితే న్యాయం జరుగుతుందనే అనుమానం రేకెత్తుతుంది. ఎందుకంటే ఈ పోక్సు కేసు అన్నది ఇన్ని రోజులు నాంచడం, ఈ పోక్సు కేసు బుక్ అయినా కూడా ఏదో ముఖ్యమంత్రి ఏదో ఉప్పుతప్పుడు చిట్టు విచారణకు పంపించడం మేము అన్నీ చూస్తున్నాం. మైనర్ బాలిక పైన అత్యాచారం చేసి ఇప్పటికీ పోలీసులకు చట్టానికి దొరకకుండా గత 8 రోజులుగా తప్పించుకు తిరుగుతున్నటువంటి బండి సాయి భగీరథను తక్షణమే అరెస్ట్ చేయాలి. అట్లాగే ఈ సంఘటనకు మొత్తంగా నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం. గతంలో మైనర్ బాలికను వేధించిన సందర్భాల్లో కావచ్చు, మైనర్ బాలికలపైన అత్యాచారం చేసిన సందర్భంలో కావచ్చు, ఫోక్సో చట్టంలో ఎలాంటి విచారణ లేకుండా కోర్టుకు రిమాండ్ చేసి వెంటనే జైల్లో పెట్టేవారు. కానీ బండి సంజయ్ కొడుకు ఒక న్యాయం, ఈరోజు ఇతరులకు ఒక న్యాయం విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. అరెస్ట్ చేసి అతన్ని ఆ సెక్షన్లో ఉన్న ప్రకారంగా ఆయనను శిక్షించాలని చెప్పి మేము సిపిఎంఎల్ మాస్ లైన్గా వామపక్షాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అమ్మాయిని ప్రలోభ పెట్టి మద్యం త్యాగించి విపరీతమైనటువంటి మాటలకు ప్రలోభాలకు గురి చేసి ఈరోజు నేను చాలా మంచోన్ని హ్యాండీ ట్రాప్ చేసి నన్ను ఇబ్బంది పెడుతుందని చెప్పి మీడియా ద్వారా ప్రచారం చేయిస్తున్నటువంటి బండి భగీరథను తక్షణమే అరెస్ట్ చేయాలి. అరెస్ట్ కావడం లేదు. ఈరోజు కూడా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ఎందుకు వ్యవహరిస్తుంది అని అంటే ఈయన బండి సంజయ్ గారు ఆయన కేంద్ర మినిస్టర్గా ఉన్నారు కాబట్టి ఈ కేసు నీరుగారిపోయేటువంటి పరిస్థితుల్లో కోర్టుల చుట్టూ బెయిల్ చుట్టూ తింపుతున్నారు కాబట్టి తక్షణమే ఆయన పదవికి రాజీనామా చేయాలి.
పెద్దపల్లి జిల్లా ఓదేల మండలం కనగర్తిలో రైతులు రోడ్డెక్కారు. ధాన్య కొనుగోలు కేంద్రాలు ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలంటూ డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాల్లో లారీలు, హమాలీల కొరత తీవ్రంగా ఉండడంతో రైతులు ధాన్యం బస్తాలను రోడ్డుపై వేసి రాస్తారోకో చేపట్టారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరించి వారం రోజులు గడుస్తున్నా వాటిని రైస్ మిల్లులకు తరలించకపోవడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బస్తాలు 3-4 రోజుల్లోగా కేంద్రాల్లోనే ఎండకు ఎండి నిల్వ ఉండిపోవడం వల్ల ధాన్యం బరువు తగ్గిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని ఆసరాగా చేసుకుని తూకంలో తరుగు విధిస్తూ అధికారులు, మిల్లుల నిర్వాహకులు తమను నిలువున ఉంచుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి తగినన్ని లారీలను ఏర్పాటు చేసి ధాన్యం బస్తాలను రైస్ మిల్లులకు తరలించేలా చర్యలు చేపట్టాలని, తమకు న్యాయం చేయాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. గ్రామం కనగర్తి, మండలం ఓదెల, జిల్లా పెద్దపల్లి. మా యొక్క గ్రామ ఐకేపీ సెంటర్ ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నది. నెల రోజుల నుండి ఈ యొక్క సెంటర్లో లారీల కొరత వల్ల రోజుకు 1 లారీ 2 లారీలు దాదాపు ఇక్కడ నుంచి ఈ సెంటర్ నుంచి కొనుగోలు లారీలు దాదాపు 200 లారీలు పోతాయి. ఈ యొక్క సెంటర్ నుంచి ఇట్లా 1 లారీ 2 లారీలు తరలించుకుంటూ పోతే ఈ రోని మురికచ్చిలా ఇచ్చినా కూడా ఇక్కడ ఉన్నటువంటి వడ్లు పోయే పరిస్థితి కనబడలేదు. అధికారులు ఉంటే లారీల హమాలీలు ఉంటే లారీలు వస్తలేవు, లారీలు ఉంటే హమాలీలు వస్తలేవు. ఈ హమాలీల కొరత కూడా ఇక్కడికి బాగున్నది. హమాలీలు ఏంటంటే ఇక్కడ ఓపీసీలు చేయబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ సెంటర్లో పోసిన వడ్లను నిర్లక్ష్యం వహిస్తారు. అక్కడికి పోతే ధర మాకు ఈ క్వింటల్కి ఇక్కడ 60 రూపాయలు, అక్కడ ఓపీ వడ్లకు పోతే 80 రూపాయలు వస్తాయని ఈ వదిలిపెట్టిపోయి అక్కడ అవి జోకుట్ల ఈ సెంటర్లో పోసినటువంటి వడ్లు ఇక్కడనే ఆగిపోతున్నాయి. మళ్ళీ పోతే ఇప్పుడు ఇక్కడ ఈ వడ్లు పోసి దాదాపు ఈ కోసి జోకి వారం రోజులు కావస్తుంది. ఈ వారం రోజుల నుంచి బత్తాలు ఇన్నే ఉంటున్నాయి. ఈ బత్తాలు మళ్ళీ ఇప్పుడు 4 రోజులు తీసుకొని పోయే వరకు ఏంటంటే షార్ట్ వస్తుంది. ఆ షార్ట్ కూడా రైతు భరించాలి. మళ్ళీ తరుగు ఏది క్వింటల్కు బస్తకు 41-340 చూపుతారు. ఆ మీది 300 షార్ట్ కింద చూస్తారు. పెద్దపల్లి మండలం అప్పన్నపేటలో రైతులు ఆందోళనకు దిగారు. నూతనంగా నిర్మిస్తున్న బైపాస్ రోడ్ నిర్మాణ పనులను అడ్డుకున్నారు. బైపాస్ రోడ్ నిర్మాణం వల్ల తమ భూములు కోల్పోతామని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో మిషన్ భగీరథ పైప్ లైన్ కోసం కూడా తమ భూమిని తీసుకున్నారని, ఇప్పుడు మళ్లీ బైపాస్ రోడ్ కోసం భూమిని తీసుకోవడం వల్ల తమ కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. నష్టపరిహారం చెల్లించకుండానే పనులు ఎలా ప్రారంభిస్తారని అధికారులపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 ఏళ్లుగా తమ సమస్యలను పట్టించుకొని ఎమ్మెల్యే ఇప్పుడు హఠాత్తుగా పనులు ప్రారంభించడం విచిత్రంగా ఉందని విమర్శించారు. మాకు సమాచారం ఇవ్వకుండా జేసీబీని తీసుకొచ్చి రోడ్డు కోసం చదును చేయడం బాగోలేదని, ఇలాంటి పనులు చేస్తే మేము పురుగులము తాగి చనిపోవడమే శరణ్యమని అనిపిస్తుందన్నారు. ఇక మా భూములకు తగిన నష్టపరిహారం చెల్లించిన తర్వాతనే బైపాస్ రోడ్ నిర్మాణ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇంతకుముందుకు 2011లో పైప్ లైన్ వేసారు. అప్పుడు నష్టం జరిగింది. ఇప్పుడు మళ్ళీ బైపాస్ రోడ్ అని సంవత్సరం నుంచి అనౌన్స్మెంట్ చేసుకుంటూ వస్తారు. మొన్న జనవరిలో పెగ్ మార్కింగ్ చేస్తాను వస్తే మేము ఒప్పుకోలేదు. ఒప్పుకోపోయిన వాళ్ళే కలెక్టర్, ఆర్డీఓ, ఎంఆర్ఓ అందరు వచ్చి మీకు న్యాయం చేస్తాం, మీకు పరిహారం అందించిన తర్వాతనే మేము పనులు స్టార్ట్ చేస్తాం అని చెప్పి 2 నెలల లోపల మీ సమస్య కొలికి తీసుకొస్తామని వెళ్ళిపోయారు. ఇప్పుడు పంటల కోతలు అయిపోయిన తర్వాత రైతుకు కనీసం ఇంటిమేషన్ లేకుండా వెహికల్స్ పట్టుకొచ్చి రైతుల సొంత భూములకి వెళ్ళి సాఫ్ చేసుకొని వెళ్ళిపోతారు. ఈ రైతులు మాకు ఇంత దౌర్జన్యం చేసి ఎందుకు తీసుకుపోతారంటే పోలీస్ డిపార్ట్మెంట్ను తీసుకొచ్చి ఎస్ఐ వచ్చి లాగి బయటకు వారేసి వాళ్ళని వర్క్ నడిపించారు. పెద్ద కలకాడ రైతులను ఎట్లా పిలిచి మాట్లాడిర్రో మా అప్పన్నపేట రైతులను కూడా అందరిని ఒక్కోసారి సమావేశం చేసి మళ్ళా అది కాక ఇప్పుడు మళ్ళా 20 గుంటలు 30 గుంటలు కనీలు వేసిండ్రు. మేము ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే కలెక్టర్ వచ్చిండు, ఆర్డీఓ వచ్చిండు, ఎంఆర్ వచ్చిండు, గిరిదవారు వచ్చిండు. బాబు మేము ఈ సర్పంచ్ ఎలక్షన్లు అయినాక మీకు ఎవరిది ఎంత పోతుంది, మీ పేమెంట్ చేసినాకనే మేము వర్క్ స్టార్ట్ చేస్తాం, అంతసేపు రకం ముట్టము అని అన్నారు. ఇప్పటి వరకు మా ఎమ్మెల్యే సాబ్ మమ్మల్ని పట్టించుకుంటలేడు. మాకు ఇప్పుడు పోలీసు వాళ్ళని తోలి మమ్మల్ని దౌర్జన్యంగా నిన్న తీయనియకపోతే మమ్మల్ని దెబ్బేసుకుంటూ తీసుకుపోయి సాఫ్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు మాకు మేము ఇయ్యమని అంటలేము, ఇస్తాం. మాకు ఏ రేట్ ఇస్తాడు, ఎంత కడతాడు, ఎంత భూమి పోతుంది, మాకు క్లియరెన్స్ పోలిసి నీది గింత పోతుంది బాబు, నీకు ఇన్ని పైసలు వస్తాయని చెప్పి తీసుకొని అద్దులు లేకుండా సాఫ్ చేసినాక మేము ఎవరి దానిలో ఎవరి పోవుడు, ఎవరిది ఎంత పోతుంది అన్నది మాకేం అర్థం కాకుండా అవుతుంది. మేము మూర్ఖులమనే కదా నువ్వు ఇంత రాజకీయం చేస్తానమని మేము కోతానని.
కనీలు పడితే ఇప్పుడు మొత్తం మాకు ఎలాంటి నోటీస్ చేయలేదు. మాకు ఎంత భూమి పోతుంది అని మాకు నోటీస్ ఇవ్వలేదు. కానీ మాకు తెలియకుండా వచ్చి మొత్తం 100 ఫీట్లు లెవెల్ చేసి మా ఒడ్డని, మా పొలం ఒడ్డని కూలగొట్టిండ్రు. మాకు ఎంత భూమి పోతుందో మాకు తెలియదు, ఏం రేట్ ఇస్తారో తెలియదు. అది మాకు డిక్లేర్ చేసినాక మీ జాగా తీసుకొని మాకు పైసలు ఇస్తే మీ జాగా తీసుకోండి. అంతవరకు ఆగాలంటే వాళ్ళు ఆగలేదు, మొత్తం చేసిర్రు. నాది మొత్తం నాకు ఒడ్లు లేకుండా చేసారు. ఇప్పుడు చేసుకోవాలంటే మళ్ళీ నేను ఒక 50,000 పెట్టాలి ఒడ్లకు. మళ్ళా నా పక్కకు ఒక ఉండాలోళ్ళు అన్నారు, వాళ్ళిద్దరు అన్నముల మధ్య ఒడ్డు పొలం చెరగొట్టి వాళ్ళిద్దరు ఇప్పుడు కొట్టాడే పరిస్థితి ఉన్నది. ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. నేను కాంట్రాక్టర్ని కూడా ఫోన్ చేస్తే నేను పైప్ లైన్ ద్వారా ఇవ్వన్నా కానీ మీ దాంట్లో ఇవ్వని లేదు అన్నాడు. వీళ్ళు వచ్చారకు దొంగదానికి వీళ్ళు తీసిరు. వీళ్ళు అంటారు ఆయన చెప్తే తీసినామని వీళ్ళు అంటారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం అనంతారం రైతులు రోడ్డెక్కారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎదురవుతున్న సమస్యలు పరిష్కరించాలంటూ డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాలు లారీలు కొరత ఉండడంతో ఇల్లంతకుంట అనంతారం రోడ్డుపై బైఠాయించి రాస్తా రోకో చేపట్టారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరించి రోజులు గడుస్తున్నా వాటి రైసు మిల్లులకు తరలించకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బస్తాలు 3-4 రోజులుగా కేంద్రాల్లోనే ఎండకెండి నిల్వ ఉండిపోవడం వల్ల ధాన్యం బరువు తగ్గిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని ఆసరాగా చేసుకుని తూకంలో తరుగు విధిస్తూ అధికారులు, మిల్లుల నిర్వాహకులు తమను నిలువున ముంచుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి తగినన్ని లారీలను ఏర్పాటు చేసి ధాన్యం బస్తాలను రైస్ మిల్లులకు తరలించేలా చర్యలు చేపట్టాలని, తమకు న్యాయం చేయాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. సొసైటీ తరఫున, మా ఐక్య తరఫున, మా రైతుల ప్రతిపక్షాన అందరితో కలిసి నేను మాట్లాడుతున్నాను. మాకు 5 తారీఖు నాడు వచ్చిపోయిన లారీ అంటే ఇంతవరకు కూడా లారీలు రాలేదు. ఒక 4 రోజులు 5 రోజులు ట్రాక్టర్లు పెట్టినాము. ఒక ట్రాక్టరు రోజుకు ఒక ట్రిప్ కొడితే ట్రాక్టర్కు బాగుంటుంది. ఒక ట్రాక్టర్ 4 రోజులు ఉన్నది. అక్కడ వాళ్ళు మళ్ళీ ట్రక్ చిటీ ఇవ్వడం లేదు. మళ్ళా ఏపీలి కాంటా బ్రిడ్జి కూడా ట్రాక్టర్ ఓనరే కట్టుకోవాలంటారు. మాకు ఇదంతా బాగా ఇబ్బందులు అవుతున్నాయి. ఇప్పుడు వచ్చే 25వ తారీఖు రోడ్డు ప్రవచనం ఉన్నది. వర్షాలు స్టార్ట్ అయితే ఈ రైతులది కుక్క బతుక అవుతుంది. ఈ ముఖ్యమంత్రి గారు, ఈ కలెక్టర్ గారు కానీ మొత్తం అందరూ రైతుల పక్షాన మాట్లాడి సహకరించి ముందుకు నడిపేయాలి రైతులను అని చెప్పి నేను మా అనంతారం ఐక్య తరఫున మాట్లాడుతున్నాను. సిరిసిల్ల విద్యుత్ సెస్ను ఎన్సీడీసీఎల్లో విలీనం చేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంటకు చెందిన బీటీఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బెంద్రం తిరుపతి రెడ్డి. సెస్ను ఎన్సీడీసీఎల్లో విలీనం చేయడంపై ఆయన పలు గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ఇంటింటికి వెళ్లి సంతకాలను సేకరిస్తున్నారు. సిరిసిల్ల ఏరియా మెట్ట ప్రాంతం కావడంతో అప్పటి ఎమ్మెల్యే రాజేశ్వరరావు రైతులకు మంచి నాణ్యమైన అందించాలనే లక్ష్యంతో 1970లో సెస్ సంస్థను ఏర్పాటు చేశారన్నారు. తిరుపతి రెడ్డి రైతులకు నాణ్యమైన విద్యుత్ అందిస్తూ లాభదాయకులు ఉన్న సెస్ గత కొన్ని సంవత్సరాలుగా పాలకుల తీరుతో నష్టాల బాటలోకి వెళ్లిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో మధ్య మానేరు జలాశయంలో కొన్ని గ్రామాలు మునిగిపోగా అక్కడ తొలగించిన సామాగ్రికి లెక్కలు లేకుండా చేసి అమ్ముకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక సెస్లో జరుగుతున్న అవినీతిని గ్రహించిన కాంగ్రెస్ ప్రభుత్వం సెస్ను ఎన్సీడీసీఎల్లో విలీనం చేసి రైతులకు మేలు చేయాలని చూడడం అభినందనీయమని అన్నారు. ఎన్సీడీసీఎల్లో విలీనంతో రైతులు, వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఎన్పీడీఎస్ఎల్ తీసుకున్న నిర్ణయానికి సంపూర్ణ మద్దతు తెలుపుతూ మరియు గతంలో ఉన్న సహకార సంఘం ఏదైతే విద్యుత్ చెస్ ఉన్నదో దానిని అప్పుల ఊబిలోకి నెట్టేసిన పాలకులు ఆ వైఫల్యాలు మరియు ఆ పాలన వ్యవస్థను మరియు ఆ అవినీతిని మొత్తానికి ఉండొద్దనే ఉద్దేశంతో వినియోగదారులకు మెరుగైన విద్యుత్ సేవలు అందించాలనే ఉద్దేశంతో తెలంగాణ నార్థరన్ పవర్ అండ్ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ ఎన్పీడీసీఎల్ ఎన్పీడీసీఎల్లో విలీనం చేసినందుకు సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఇల్లంతకుంట మండల పక్షాన ప్రతి గ్రామం నుంచి వినియోగదారుల నుంచి సంతకాల సేకరణ చేయడం జరుగుతుంది. మా మండలంలోని 35 గ్రామాల్లో ఈరోజు వరకు తిరిగి సంతకాల సేకరణ చేస్తున్నాం. ఈ ప్రజలందరూ సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఉన్నారు. ఈ విద్యుత్ సేవలను ఇలాగనే కొనసాగించి పర్యవేక్షణ ఉండాలి మరియు నాణ్యమైన విద్యుత్తును అందించాలి మరియు వినియోగదారునికి సత్వరమే సమస్య పరిష్కారానికి మరియు ఎన్పీడీఎస్ఎల్ ఉద్యోగులు కానీ వాళ్ళందరూ సత్వరం పరిష్కారం చర్యలు తీసుకోవాలని విద్యుత్ అధికారులను అందరినీ మా ప్రజలు కోరుతూ ఉన్నారు. ఈ విధంగానే సేవలు అందిస్తూ నాణ్యమైన విద్యుత్తును మరియు తక్కువ ధరకు వినియోగదారునికి అందించాలి. ఏదైతే మీరు 1 కిలోమీటర్కి 1325 రూపాయలకు మధ్యతరగతి పేద కుటుంబాలకు 20 పోల్లు పడ్డా కానీ సివిల్ పేరు బుద్ధితో సహా వైర్లు గురించి చేస్తూ ఉన్నారు. అలాంటి నిర్ణయం తీసుకోవడం శుభపరిణామం. మరియు వ్యవసాయానికి కానీ, వాణిజ్యానికి కానీ, గృహానికి కానీ దేనికైనా మీరు ఈ నాణ్యమైన విద్యుత్తును తక్కువ ధరకు అందిస్తున్నందుకు
కాంగ్రెస్ పాలనలో వ్యవసాయం చేయడం కంటే అడుక్కు తినడం మేలన్నారు చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్. జగిత్యాల జిల్లా మల్యాల మండలం సర్వాపూర్ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో రైతుల సమస్యలు తీవ్రంగా ఉన్నాయని మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లారీలు లేకపోవడం, హమాలీల కొరతతో ధాన్యం తరలింపు నిలిచిపోయిందన్నారు. 42 కిలోల బస్తాలను తూకం వేసి కట్టింగ్ పేరుతో 39 కిలోలకే నమోదు చేస్తున్నారని, దీంతో రైతులకు భారీ నష్టం జరుగుతోందన్నారు. మరోవైపు ఒక్కో బస్తాకు రూపాయి చొప్పున లారీ డ్రైవర్లు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించకపోతే రైతులతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడతానని హెచ్చరించారు. బస్తాకు ₹1 ఇస్తేనే లారీ వస్తుంది, మేము జోక్తాము, ఎవరైతే డబ్బులు ఇస్తారో వాళ్ళకే ఇస్తాం అంటే మొత్తం దోపిడీ వ్యవస్థ, ఒక దొంగ వ్యవస్థ, ఇవాళ రైతులను దోచుకునే వ్యవస్థ తెలంగాణలో జరుగుతున్నటువంటి దోపిడీ వ్యవస్థ జరుగుతుంది కనుక దీన్ని అరికట్టాల్సినటువంటి బాధ్యత అధికారుల మీద ఉంటుంది. దయచేసి కలెక్టర్ గారు మీరు చొరవ చూపండి, మీ అధికారుల డిఎస్ఓ గారు, డిఎం సివిల్ సప్లై గారు, ప్రతి ఒక్కరు కూడా జేసీ గారు మీరు సెంటర్లు తిరిగి రైతుల కష్టాలను కన్నీళ్లను పట్టించుకోవాలి, మీరు తిరగాలి, వెంటనే ధాన్యాన్ని అంతా కొనుగోలు చేయాలి. రైతన్న ఒకటే అంటాడు, మొగులు మెత్తబడ్డాయి సార్, మొగులు మెత్తబడ్డాయి, ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు సార్, మా పరిస్థితి దారుణంగా ఉన్నది, తడిస్తే మళ్ళీ ఇంకా ఈ 10 కిలోలతో పాటుగా వడ్డీకి పౌసారు అంటారు సార్, ఇక మళ్ళీ ఇంకా ఈ 10 కిలోలు కాదు ఇంకా 10 కిలోలు కట్ చేయమంటారు సార్, మరి సగం వాళ్ళకే పోతుంది సార్ అని చెప్పి ఇవాళ రైతులు ఆవేదన చెబుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కనుక వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. ఎలాంటి కోత, కటింగు ఇవన్నీ హమాలీలను కూడా తక్కువ మంది ఉన్నారు, హమాలీలు లేరు కనుక హమాలీలను కూడా తొందరగా పెంచండి, ప్రతి సెంటర్కి కాన్సన్ట్రేషన్ చేయండి. హమాలీలను అవసరమైతే వేరే జిల్లాల నుంచి, వేరే రాష్ట్రాల నుంచి ఇప్పటికైనా తరలించండి. ఇది పూర్తిగా అవగాహన రాహిత్యంతో, కాంగ్రెస్ వ్యతిరేక, రైతు వ్యతిరేక విధానాలతో ఒక ప్రణాళిక లేని సీఎం, ప్రణాళిక లేని మంత్రి, ప్రణాళిక లేని ఎమ్మెల్యేలు ఉండడం కారణం. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా విద్యా వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 5వ రోజు కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ విజయలక్ష్మి అధ్యక్షతన ప్రజాపాలనలో భాగంగా పాత్రికేయ మిత్రుల సమావేశ కార్యక్రమం నిర్వహించి తమ కళాశాల కార్యక్రమాల గురించి, సౌకర్యాల గురించి తెలియజేశారు. ప్రతిరోజు పత్రికా రూపంలో వివరిస్తున్న అందరి పాత్రికేయుల కృషిని అభినందిస్తూ అందుబాటులో ఉన్న అందరి పాత్రికేయులను శాలువాతో సత్కరించారు. ఇలాంటి వాళ్ళ అప్లిఫ్ట్ కోసం మన వంతు సహాయం, నేను మంచిగా రాసి ఇక ఈ కాలేజీలో ఇలా మంచి జరుగుతుందని రాశారు అంటే ఇంకొంతమంది పిల్లలు అట్రాక్ట్ అవుతారు. పిల్లలు కొంచెం ఎక్కువ అట్రాక్ట్ అయ్యారు అనుకోండి, అప్పుడు మెయిన్గా జరిగేది ఏంటి అని అంటే దోస్ అడ్మిషన్స్ కోసం కొత్త కోర్సులు వస్తాయి, కొత్త ఫ్యాకల్టీ మెంబర్స్ వస్తారు, బిల్డింగ్లు వస్తాయి, సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా పెరుగుతుంది. సో ఇవన్నీ ఎవరి చేతిలో ఉంది అని అంటే మేము చెప్తాము, చేస్తాం, కానీ మీరు ఇచ్చే అడ్వర్టైజ్మెంట్ వల్ల మా కళాశాల మరింత దినదిన అభివృద్ధి చెందుతుంది. సో ఇది నిజంగా రేవంత్ రెడ్డి గారు మనకి ఇచ్చిన ఒక అవకాశం అని అనుకుంటున్నాను. సో అన్ని కాలేజీలు చేస్తున్నాయో చేయట్లేదో నాకు తెలియదు, కానీ వాట్ వీ ఫెల్ట్ వాస్ నిజంగా కూడా మీరు అందరూ కూడా మా ఈనాడు ఈ టీవీ ఇది ఆ టీవీ అని కాదు, కానీ అందరూ కూడా మాకు ఎల్లవేళలా. ఇక బులెటిన్ ముగించే హెడ్లైన్స్ మరొకసారి. కాంగ్రెస్ పాలనలో హామీలు అటకెక్కాయి. నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కల్లకుంట్ల సంజయ్. 79 మంది లబ్ధిదారులకు 11,68,000 రూపాయల విలువ చేసే చెక్కులు పంపిణీ. బండి భగీరథ ఆచూకీ కోసం లుకౌట్ నోటీసు జారీ చేసిన పోలీసులు, గాలింపు చర్యలు ముమ్మరం చేసిన పోలీసులు. కరీంనగర్ 2 టౌన్ సిఐ సృజన ఆధ్వర్యంలో భగీరథ ఇంట్లో తనిఖీలు. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్పై ₹3 పైగానే పెంపు. పెరిగిన ధరపై ఆందోళన చేపట్టిన వామపక్షాలు. మైనర్ బాలికను అత్యాచారం చేసిన బండి సాయి భగీరథ వెంటనే అరెస్ట్ చేయాలి. కరీంనగర్ సిపిఎం ఆధ్వర్యంలో వామపక్షాల రౌండ్ టేబుల్ సమావేశం. నైతిక బాధ్యత వహిస్తూ భగీరథ తండ్రి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్. ఇవి శ్వేత న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.